హలో ఎవరీవన్. ఐపీఎస్ సునీల్ కుమార్ గారు చేసిన కామెంట్స్ ఇప్పుడు రాజకీయ పరంగా దుమారం రేపుతున్నాయనే చెప్పాలి. సో అయితే ఈ కామెంట్స్ వెనుక ఎవరో పని కట్టుకొని చేయించారన్నట్లు కూడా ఇప్పుడు తెలుస్తుంది. అయితే వీటి వెనక ఎవరున్నారు ఏంటి, దీని డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతోటి పొలిటికల్ అనలిస్ట్ శేషరావు గారు ఉన్నారు, వెల్కమ్ చెప్దాం. హలో సార్. హలో సార్, ఈ కామెంట్స్ వెనక ఎవరైనా ఉన్నారంటారా? ఇప్పుడు ఒక ఐపీఎస్ కానీ ఒక ఐఏఎస్ కానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ లేదా ఎగ్జిస్టింగ్గా ఉన్నటువంటి పార్టీ అధికారంలో ఉన్నటువంటి పార్టీకి వ్యతిరేకంగా కానీ పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ అడుగులు వేస్తూ ఉంటే ఖచ్చితంగా దీని వెనుక ఎవరో పెద్దల హస్తం ఉండాలి అని చెప్పి అనుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఓకే. ఇప్పుడు సునీల్ కుమార్ గారు తాజాగా చేసినటువంటి కామెంట్స్ని కనుక తీసుకుంటే, పొలిటికల్ కామెంట్స్ని తీసుకుంటే, ఒక ఐపీఎస్ విధమైనటువంటి కామెంట్లు సడన్గా ఎందుకు చేయాల్సి వచ్చింది అని అంటే, ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని, ఇప్పుడున్నటువంటి జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీల కలయికను విచ్ఛిన్నం చేయాలి అనేటువంటి ప్రయత్నం సహజంగా ప్రత్యర్థులు చేస్తూ ఉన్నారు. ఓకే. కానీ వాళ్ళు ఎంత ప్రయత్నం చేస్తున్నారో అంతకన్నా బలంగా కలిసి ఉండాలని చెప్పి కూటమిలో ఉండే పార్టీలు భావిస్తున్నాయి. కాబట్టి ప్లాన్ ఏ ఫెయిల్ అయిపోయింది. ప్రత్యర్థులకు ప్లాన్ ఏ ఏంటి? కూటమిని విడగొట్టాలి. కానీ కూటమి విడిపోయేటువంటి పరిస్థితులు లేవు అనేది పవన్ కళ్యాణ్ గారి మాటల ద్వారా క్లియర్గా అర్థమవుతుంది. అదే వాయిస్ బీజేపీది కూడా ఉంటుంది. కాబట్టి కూటమి విడిపోదు అనేది ఫిక్స్ అయిపోయారు. పైగా 15 ఏళ్ల పాటు, మరో 15 ఏళ్ల పాటు కూటమి విచ్ఛిన్నం కాదు, ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం కూటమి పనిచేస్తుందని చెప్పి చాలా క్లియర్గా చెప్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. సో అనేక ఇన్సిడెంట్స్ వచ్చినప్పటికీ కూడా కూటమి ప్రధానంగా తెలుగుదేశం పార్టీ, జనసేనకు సంబంధించినటువంటి ఇష్యూస్ కొన్ని ఇంటర్నల్గా పొడచూపినప్పటికి కూడా వాటిని ఎప్పటికప్పుడు సెటరేట్ చేసుకుంటున్నారు. అంతే తప్ప విడిపోవాలనేటువంటి ప్రయత్నం కానీ విడిపోవాలనేటువంటి అడుగులు కానీ ఎక్కడ కూడా పట్టలేదు. ఆ విధంగా అడుగులు పడాలి అని చెప్పి కోరుకుంటున్నటువంటి వాళ్ళకి నిరాశే మిగులుతుంది ఎప్పటికప్పుడు. సో కాబట్టి ప్లాన్ ఏ ఫెయిల్ అయిపోయింది. ఇక ప్లాన్ బి ఏంటి? జనరల్గా ఎవరికైనా ఏ పార్టీ, పొలిటికల్ పార్టీకైనా ప్లాన్ ఏ, ప్లాన్ బి అనేది ఉంటుంది. సో ప్లాన్ ఏ ఫెయిల్ అయిపోయింది. ఇది సాధ్యం కాదు కూటమిని విడగొట్టడం అనేది. సో ప్లాన్ బిని ఖచ్చితంగా బయటికి తీసి ఉండడానికి అవకాశం ఉంది. సో ప్లాన్ బిలో ఏంటి? ఇప్పుడున్నటువంటి కూటమిలో సామాజిక ఈక్వేషన్స్ అనేది తీసుకురావాలి. ఈ సామాజిక ఈక్వేషన్స్ ద్వారా ఓట్ బ్యాంక్ని చేల్చాలి అనేటువంటి ఒక ఎత్తుగడ ఖచ్చితంగా ప్రత్యర్థులు చేస్తూ ఉంటారు. ఏ రాజకీయ పార్టీలను చేసేదే ప్రత్యర్థులు చేస్తున్నటువంటి క్రమంలో ఈ ఆపరేషన్ మొత్తానికి రథసారథిగా సునీల్ కుమార్ ఐపీఎస్ గారిని ఎంచుకున్నారు అనేటువంటిది బెంగళూరు వర్గాల్లో బాగా చర్చ జరుగుతుంది. సరే, ఆ బెంగళూరు వర్గాలు ఎవరు ఏంటి అని అంటే పొలిటికల్ వర్గాలే అబ్జర్వ్ చేస్తూ ఉన్నాయి. ఎందుకు ఇప్పుడు సునీల్ కుమార్ గారు ఏమంటారు? దళిత కాపు కాంబినేషన్ కావాలి. ఈ దళిత కాపు కాంబినేషన్లో కాపులకి ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం ఏమో దళితులకి అని చెప్పేసి ఆయన ఒక ఈక్వేషన్ తీసుకొచ్చారు. సో ఈ ఈక్వేషన్ తీసుకురావడానికి ముందుగా అసలు ఏం జరుగుతుంది? ఇప్పటికిప్పుడు ఒక ఐపీఎస్ వచ్చేసి ఇలాంటి ఈక్వేషన్ చెప్పారంటే ఆల్ ఆఫ్ సడన్గా అప్పటికప్పుడు వచ్చినటువంటి స్టేట్మెంట్ అనుకోవడానికి అవకాశం లేదు. దీని వెనుక చాలా కసరత్తు జరిగి ఉండాలి. అప్పుడే ఇలాంటి ఈక్వేషన్ తీసుకొస్తారు. ఎలా జరిగారు, ఎలా చేసుంటారు అని అంటే ఇదొక సునీల్ ఐపీఎస్ గారిదేనా అని అంటే కాదు, అయ్యే ఛాన్సే లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ఐఏఎస్లు, ఐపీఎస్లు కొంతమంది ఉన్నారు. 2019 నుంచి 2024 మధ్యకాలంలో ఆయన సొంత మనుషుల్లాగా పొలిటికల్ ఐఏఎస్లు, పొలిటికల్ ఐపీఎస్ లాగా మారినటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఆయనకి అండదండగా ఉంటున్నారు అన్ని రకాలుగా. ఆయన చెడు చేసినప్పటికి కూడా ఆయన్ని పల్లకిని మోసారు కొంతమంది. వాళ్ళు గీసినటువంటి పెద్ద స్కెచ్ ఇది. వాళ్ళు ఒక రెక్కి ఇలాగా మొత్తం బెంగళూరు టచ్లో ఉండి ఆ బెంగళూరులో రహస్యంగా కొన్ని సమావేశాలు ఏర్పాటు చేసుకొని రచించినటువంటి ఒక వ్యూహంగా దీన్ని భావిస్తూ ఉన్నారు. ఓకే. సో దాంట్లో ఎవరు ఉండొచ్చు అని అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతమంది సస్పెన్షన్లో ఉన్నారు. వాళ్ళల్లో కొందరు ఈ ఆపరేషన్ వెనుకున్నారనేది ఒక అనుమానం పొలిటికల్ వర్గాల్లో నడుస్తుంది. అలాగే ఐపీఎస్లు కాకుండా ఐఏఎస్లు కొంతమంది గీసినటువంటి ఒక స్కెచ్, ప్రధానంగా ఐపీఎస్లు.
గవర్నమెంట్కి ఉండాలి కదా సార్ మధ్యలో కానీ సస్పెన్షన్ చేశారు కదా, సస్పెండ్లో ఉన్నారు కదా చాలా మంది, విఆర్లో ఉన్నారు కొంతమంది విఆర్లో ఉన్నారు, కొంతమంది సస్పెన్షన్లో ఉన్నారు. ఇప్పుడు దత్వానీ కేసులో కొంతమంది అరెస్ట్ అయ్యారు, జత్వానీ కేసులో సస్పెండ్ అయ్యారు. తర్వాత కొంతమంది ఇప్పుడు విఆర్లో ఉన్నారు, డీజీపీ ఆఫీస్లో రిపోర్ట్ చేసేటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు, నాన్ ఫోకల్ పోస్ట్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళలో కొందరు, అందరు కాదు కొందరు, వీళ్ళలో కొందరు జగన్మోహన్ రెడ్డి గారికి సొంత మనుషుల్లాగా వ్యవహరించారు. వీళ్ళు అందరూ ఒక టీమ్గా ఏర్పడి ఇప్పుడు సునీల్ గారిని ఒక సారథిగా నిల్చోబెట్టి ఇలాంటి పొలిటికల్ ఈక్వేషన్ని ఆంధ్రప్రదేశ్ సమాజంలో పంపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేది ఒక వార్త స్ప్రెడ్ అయింది. ఇప్పుడు ఇది మీకు బెంగళూరు ఆపరేషన్స్ని అబ్జర్వ్ చేసేటువంటి వాళ్ళకి క్లియర్గా అర్థమవుతుంది. వాళ్ళు మాట్లాడుకున్న మాటలను బట్టి అయితే కనుక ఇదంతా బెంగళూరు ఆపరేషను, బెంగళూరు నుంచి జరిగినటువంటి రెక్కి ఇదంతా కూడా అని. ఎందుకు ఇప్పుడు ప్రత్యర్థి పార్టీ ఏంటి, ప్రధానమైనటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. రీసెంట్గా వాళ్ళ లీడర్లు మాట్లాడుకుంటున్నది ఏంది, కూటమి విచ్ఛిన్నం కావాలని కోరుకుంటున్నారు. అది సాధ్యం కాలేదు. ఇప్పుడు ఈక్వేషన్ ఏంటి మరి ఇప్పుడు సార్? ఈ కామెంట్స్ తోటి అంత జరుగుతుంది అంటారా? దాని వెనక ఖచ్చితంగా దీని పెద్ద కసరత్తు జరిగి ఉంటుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్యకాలంలో టూర్లకు వెళ్తున్నప్పుడు వస్తున్నటువంటి రెస్పాన్స్ ఏంటి అనేది వాళ్ళకి తెలుసు. బయటికి మనకి వాళ్ళ ఛానల్స్లో పేపర్లో వచ్చే న్యూస్ అది ఎవరు దాన్ని పరిగణలోకి తీసుకోరు, ఎందుకంటే సొంత డబ్బా కొట్టుకుంటారు అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. పైగా ఎప్పటికప్పుడు రాజకీయ పార్టీలు సర్వేలు చేసుకుంటుంటాయి. జగన్మోహన్ రెడ్డి గారు పబ్లిక్లోకి వెళ్ళినప్పుడు రెస్పాన్స్ ఎలా ఉందనేది చూస్తారు. సో రెస్పాన్స్ అనేది చూడటంతో పాటు ఏ సామాజిక వర్గాలు దూరంగా ఉన్నాయి, ఏ సెక్టార్ పీపుల్ దూరంగా ఉన్నారనేది కూడా అబ్జర్వ్ చేస్తారు. ఇప్పుడు ఏంటి, క్రిస్టియన్స్ తన ఓటు బ్యాంక్ అని చెప్పి భావిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. సో క్రిస్టియన్స్లో ఇప్పుడు ఏమైంది, క్రిస్టియన్స్లో ఇప్పుడు మాదిగా 2 వర్గాలు ఎక్కువగా ఉంటాయి. దాంట్లో క్రిస్టియన్గా ఎక్కువ తీసుకున్నటువంటి ఆంధ్రప్రదేశ్లో. మరి ఇప్పుడు సునీల్ కుమార్ గారు ఉన్నారు. సునీల్ కుమార్ గారు ఇప్పుడు ఆయన ఏమంటున్నారు, ఇప్పుడు కాపు దళితులు కాంబినేషన్లో సక్సెస్ఫుల్గా గవర్నమెంట్ని రన్ చేయాలి, అది కూడా 5 సంవత్సరాల పాటు కంటిన్యూ చేయాలి, మీరందరూ కలిసి రండి అని చెప్తున్నారు. అది ఎందుకు చెప్తున్నారు, దళిత ఓటు బ్యాంక్ చీలిపోయింది, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి లేదు అనేటువంటిది రీసెంట్ సర్వేలో వచ్చినటువంటి ఒక అంశంగా తాడేపల్లి వర్గాల్లో నడుస్తున్నట్టు చర్చ. ఎందుకు, ఎస్సీ వర్గీకరణ చేసింది ఆ కారణంగా. సో కాబట్టి కాపులేమో పవన్ కళ్యాణ్ గారితో ర్యాలీ అవుతున్నారు. సరే మరి ఈ ఓట్ బ్యాంకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాదు, మరి ఎక్కడి నుంచి వస్తుంది? ఇంకా రెడ్డి సామాజిక వర్గం ఉందంటే రెడ్డి సామాజిక వర్గం దూరం అయిపోయింది. ఫస్ట్ టైం నమ్మారు, ఇప్పుడేమో ఆయన పూర్తి స్థాయిలో నమ్మట్లేదు. ఆయన ఏం చెప్తున్నారు, 2024 ఎన్నికల్లో నాకు 39% ఓట్ బ్యాంక్ వచ్చింది, నా ఓట్ బ్యాంకు దానికోసం నేను పనిచేస్తాను అంటున్నారు. ఇప్పుడు ఆ 39% ఓట్ బ్యాంక్ని కాపాడుకునేదానికి ఈ ప్రయత్నాలు. ఓకే, ఇది కనుక చేయకపోతే అది కూడా పోతుంది. 1, 2 కూటమి నుంచి ఇప్పుడు కూటమి కాంబినేషన్ ఏంది, కాపు కమ్మ సామాజిక వర్గం ప్లస్ బీజేపీ హిందూ మతపరంగా హిందూ మతం బీజేపీ, సామాజిక వర్గ పరంగా తెలుగుదేశం పార్టీ, అలాగే పవన్ కళ్యాణ్ గారు. కానీ తెలుగుదేశం పార్టీకి మన సామాజిక వర్గాన్ని వర్తింపజేయడానికి పూర్తి స్థాయిలో, ఎందుకంటే బీసీల పార్టీ అంటారు తెలుగుదేశం పార్టీ, బీసీలు ర్యాలీ అవుతారు. బీసీల కారణంగానే 2024లో అంత పెద్ద ఎత్తున విజయం వచ్చింది. సో బీసీలు, కాపులు, ఇతర సామాజిక వర్గాలు, ఎస్టీలు కూడా ఎక్కువ తెలుగుదేశం పార్టీకి ఉంటారు. వీళ్ళందరూ ఉన్నప్పుడు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏముంది? 2019 అంటే దాని ఈక్వేషన్ వేరు. ఆయన కొత్త కాబట్టి ఏదో చేస్తాడని చెప్పి వేశారు, కానీ అలాంటి పరిస్థితి ఉండదు. అందుకే ఉన్న ఓటు బ్యాంక్ని చీల్చాలి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో భాగంగానే ఇప్పుడు బెంగళూరు ఆపరేషన్లో భాగంగానే సునీల్ కుమార్ బయటకు వచ్చారు అనేది ఒకటి వినిపిస్తుంది. అంటే ఇప్పుడే సునీల్ కుమార్ గారు ఇప్పుడే బయటకు వచ్చారు కాబట్టి దీని వెనక అసలు ఏం జరిగింది, దీని సూత్రధారి ఎవరు, పాత్రధారి ఎవరు, రచయిత ఎవరు, ఇవన్నీ కూడా నిదానంగా బయటకు వస్తాయి. ఇప్పుడిప్పుడే చర్చ జరుగుతుంది. ఇప్పుడు బెంగళూరులో ఇప్పుడు వీళ్ళందరూ ఆపరేషన్, ఇప్పుడు వీళ్ళందరూ కూడా సస్పెండ్ అయినటువంటి వాళ్ళు కొంతమంది, అలాగే ఈవీఆర్లో ఉన్నటువంటి కొంతమంది, రహస్యంగా బెంగళూరులో మీటింగ్లు ఎవరెవరు అవుతున్నారు ఏంటి, ఇవన్నీ కూడా రాష్ట్ర ఇంటెలిజెన్స్ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అది నిదానంగా బయటకు వస్తుంది.
ఇప్పుడు ఏంటంటే చర్చ ఇప్పుడు ఆయన ఎప్పుడైతే బయట ప్రకటించారో ఆ ప్రకటన తర్వాత దీని వెనక ఏం జరుగుతుంది అనేది బహుశా నిదానంగా స్పష్టత వచ్చే అవకాశం. ఓకే సార్, థ్యాంక్ యూ.